ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఈ మాటలు యోబు యొక్క స్నేహితుడైన ఎలీఫాజు పలుకుతున్న మాట అండి. ఇతను తన ఫ్రెండ్ అయిన యోబుతో మాట్లాడుతున్న మాట. నీతిమంతుడుగా నువ్వు చేపడుతూ వచ్చావు. నీకు 7 బాధలు కలిగినా కూడా ఆయన నిన్ను కాపాడుతాడు. ఏ కీడు రాకుండా, ఏ కీడు నీకు తగలకుండా నిన్ను కాపాడుతాడు అని యోబును ఉద్దేశించి ఎలీఫాజు పలుకుతున్న మాట. అంటే నీతిమంతునికి అండి కష్టాలు, అనీతిమంతునికి ఏ కష్టాలు ఉండవు. సరదాగా సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ తన గమ్యం ఇక్కడ నరకానికి పాత్రం. నీతిమంతునిగా చేయబడిన వాడికే ఎక్కువగా ఆపదలు, నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, వీటిని తాళుకొని నిలబడినప్పుడు మాత్రమే ఆయన ఏ కీడు రాకుండా, ఏ కీడు మనకు తగలకుండా కాపాడుతాడు. మనం ఎప్పుడైతే ఈ బాధల గుండా వెళ్తున్నప్పుడు, శోధనల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడి మీద ఆధారపడతామో అప్పుడు ఏ కీడు కూడా తగలకుండా దేవుడు మనల్ని కాపాడుతాడని ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ యోబు నీతిమంతుడిగా ఉంటూ వచ్చినాడు. యథార్థవర్తనుడుగా, న్యాయమైన ప్రవర్తన గలవాడుగా, చెడుతనంను విసర్జించిన వాడుగా, దేవుని యందు భయభక్తులు గలవాడుగా. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి యోబుకి. గొప్ప భక్తుడు కదా, గొప్ప విశ్వాసి కూడా. దేవుని యందు భయభక్తులు కలిగి వారి బిడ్డలు ఒకవేళ వారి హృదయంలో దేవుణ్ణి దూషించారేమో, దేవుని ఎడల తప్పిపోయారేమో, దేవునికి దూరస్తులుగా ఉండి వారి ఇష్టానుసారంగా ఏమన్నా ప్రవర్తిస్తున్నారేమో అని తనకున్న 10 మంది పిల్లల నిమిత్తమై రోజు అరుణోదయం లేచి ప్రార్థిస్తున్నాడు. వారి కోసము దహనబలులు అర్పిస్తున్నాడు. మరి అలాంటి గొప్ప విశ్వాసి అయిన, భక్తుడైన, న్యాయవంతుడైన, నీతిమంతుడైన యోబుకే 7 బాధలు వస్తే మరి మనం ఏ పాటి వారమండి? యోబు పరిస్థితి అందరికీ తెలుసు. బైబిల్ గ్రంథం ఎరిగిన ప్రతి ఒక్కరికి యోబు వంటి కష్టాలు ఎవరికి రాలే కదండి. అయినప్పటికీ మనము చిన్న శ్రమకు, చిన్న బాధకు దేవునికి దూరమవుతూ ఉంటాము. మనల్ని పట్టించుకునేవారు లేరని, మనల్ని ప్రేమించేవారు లేరని, అందరి చేత మనము తృణీకరింపబడ్డామని ఇలా ఊహించుకుంటూ దేవుడు కూడా మనల్ని వదిలేశాడని భ్రమపడుతూ ఉంటాం. అయితే నీతిమంతునకు ఎన్ని మార్లు పడిపోయినప్పటికీ మరలా దేవుడే లేపుతాడు. 7 బాధలు కలిగినప్పటికీ ఏ కీడు నీకు తగులదు అని ఇక్కడ ఎలీఫాజు యోబుని ధైర్యపరుస్తున్న రీతిగా మనందరినీ కూడా దేవుడు ధైర్యపరుస్తుంటుండగా ఈ వాక్యము, ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.